డ్రామా స్టార్టింగ్లో పైలట్ ఇంజిన్ ఫెయిల్ అయింది, ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను అని చెబుతాడు. విమానంలో 155 మంది ప్రయాణికులు ఉన్నారు. రెస్క్యూ అవసరం. ఈ విమానంలో మన డ్రామా హీరోయిన్ కూడా ఉంటుంది. ఆమె తన భర్తతో ఫోన్లో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అలా ఇప్పుడు నువ్వు నా నుంచి స్వేచ్ఛగా వెళ్ళిపోవచ్చు అని చెబుతుంది. ఇక మోయు, నేను మర్చిపోయాను, జియాన్ నన్ను చాలా కాలం క్రితమే బ్లాక్ చేసేశాడు. నేను చనిపోతే బహుశా జియాన్కు శాంతి లభిస్తుంది అని అంటుంది. అదే టైంలో విమానం క్రాష్ అవుతుంది. మోయు చనిపోతుంది. దీని తర్వాత మోయు ఆత్మ జియాన్ ఆఫీస్లోకి వస్తుంది. మోయు చూసుకొని నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని షాక్ అవుతూ ఉంటుంది. అప్పుడు జియాన్ తన సెక్రటరీతో లోపలికి వస్తాడు. మోయు తనతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది, కానీ జియాన్కి ఆమె కనిపించదు. మోయు నేను చనిపోయానా లేక నా ఆత్మ ఇలా అల్లాడుతుందా అని ఆలోచిస్తుంది. ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ మళ్ళీ జియాన్ దగ్గరికే వస్తుంది. మోయు జియాన్తో, జీవితంలో నేను మీకు స్వేచ్ఛను ఇచ్చాను, మేమిద్దరం ఇలా టూర్కి వచ్చాం, ఎవరూ సందేహించకుండా ఉండడానికి అని చెబుతుంది. ప్రస్తుతంలో మోయు ఆలోచిస్తుంది, బహుశా ఈ కారణంగానే నా ప్లేన్ క్రాష్ అయిన విషయం ఇంకా ఎవరికీ తెలియలేదు. జియాన్కు నా చావు గురించి తెలిస్తే నేను చనిపోయాను కాబట్టి అతను సంతోషంగానే ఉంటాడు అని ఆమె అనుకుంటుంది. అప్పుడు జియాన్ తన సెక్రటరీతో, ఇక ఫోన్ చేయని అవసరం లేదు, ఆమెకు బయట టూర్ చాలా ఇష్టం కదా, అందుకే ఆమెను అక్కడే శాశ్వతంగా ఉండనివ్వండి అని అంటాడు. దానికి సెక్రటరీ, మ్యారేజ్ వెన్యూ ఇంకా యాంకర్ కన్ఫర్మ్ అయిపోయారు, అన్ని ప్రిపరేషన్స్ పూర్తయిపోయాయని అంటాడు. దానికి జియాన్, సరే, సిటీలోని అన్ని బిజినెస్ లీడర్లను మా ఎంగేజ్మెంట్కి ఇన్వైట్ చేయండి అని అంటాడు. అది విన్న మోయు, నా శవం ఇంకా చల్లబడలేదు, ఇప్పటికే మీరు మరొకరిని పెళ్లి చేసుకుంటున్నారా అని అనుకుంటుంది. ఆ తర్వాత అందరూ జియాన్కి న్యూ లవ్ కోసం కంగ్రాట్స్ చెబుతూ ఉంటారు. అప్పుడే దువాన్ అక్కడికి వస్తుంది. ఆమె జియాన్ని అడుగుతుంది, మీరు మోయుతో డివోర్స్ తీసుకున్నారా, అందుకే మీరు ఇంకొకరితో ఎంగేజ్ అవుతున్నారా అని అంటుంది. దానికి జియాన్, తను బర్మా స్టోర్ మీద ఉంది, తన ఏజెంట్ని ఇక్కడికి పంపించింది, తనకి చెప్పండి, నేను షాకీని ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను, ఆమె తిరిగి వచ్చి డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేయాలి అని అంటాడు. దానికి దువాన్, అయితే మీరు ఎందుకు అక్కడికి వెళ్ళలేదు, మోయుకు మీ ఎంగేజ్మెంట్ గురించి తెలియదు కదా అని అంటుంది. దానికి జియాన్, నా కంపెనీ అనౌన్స్మెంట్ పూర్తిగా పబ్లిక్గా ఉంది, ఆమెకి తప్పక తెలిసే ఉంటుంది, కానీ ఆమె పట్టించుకోవడం లేదు, ఎందుకంటే తనొక పెద్ద యాక్ట్రెస్, ఒకవేళ ఆమె ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటే తప్పక అని చెబుతూ ఉంటాడు. దువాన్ కోపంతో, మీరు మోయుని మీ దగ్గరున్న చిన్న యాక్ట్రెస్ లాగా భావిస్తున్నారా, మోయు ఒక జర్నలిస్ట్, 6 సంవత్సరాల క్రితం ఆమె స్వయంగా ఒక క్రైమ్ సిండికేట్లోకి వెళ్ళింది, ఆమె ఎన్ని ప్రాణాల్ని కాపాడిందో మీకు తెలుసా, మీ యాక్ట్రెస్ ఆమెతో కూడా పోల్చలేరు అని అంటుంది. దానికి జియాన్, జర్నలిస్ట్ అయినా అండర్ కవర్ అయినా ఆమె కేవలం ఒక కాగితపు ముక్క అని గాడ్లతో ఈ అమ్మాయిని ఇక్కడ నుంచి బయటికి తీసుకుని వెళ్ళండి, ఈ ఎంగేజ్మెంట్ పార్టీని క్యాన్సిల్ చేస్తున్నా అని జియాన్ సెక్రటరీతో, ఎయిర్పోర్ట్కి వెళ్దాం, ల్యాండ్లైన్ టికెట్స్ బుక్ చేయండి అని అంటాడు. దానికి సెక్రటరీ, మీరు మేడంని వెతకడానికి వెళ్తున్నారా అని అడుగుతాడు. దానికి జియాన్, అవును, ఇప్పుడు తను ఏ ఛాలెంజ్ తీసుకుంటుందో నేను కూడా చూడాలనుకుంటున్నాను అని అంటాడు. ఆ తర్వాత జియాన్ ఒక టెంపుల్కి వస్తాడు. ఒక అమ్మాయి తనతో, మేడం ప్రస్తుతం ఇక్కడ లేరు, బహుశా ఎక్కడికో టూర్కి వెళ్ళి ఉంటారు అని అంటుంది. ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తారు, మోయు ఆమెతో, జియాన్ నన్ను వెతుక్కుంటూ వస్తే అతనికి ఏమీ చెప్పకు, అతను నా కోసం ఇబ్బంది పడాలని నాకు ఇష్టం లేదు అని చెబుతుంది. దానికి ఆమె, మీరు హ్యాపీగా ఉండండి, మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని అంటుంది. ప్రస్తుతం జియాన్ ఆ అమ్మాయితో, ఆమె తిరిగి వచ్చినప్పుడు 10 రోజుల్లో నాకు షాకీకి మ్యారేజ్ జరగబోతుందని చెప్పండి, దానికి ఆమె తప్పకుండా వచ్చి తీరాలి అని అంటాడు. అప్పుడే బాబా జియాన్తో, నువ్వు ఒక ఆవేశంతో బంధించబడి ఉన్నావు అని అంటాడు. దానికి మోయు, నేను అలాంటి ఆత్మని కాదు, ఆ ముసలి బాబా అనుకుంటున్నది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు జియాన్ కోపంతో బాబాని, ఇదేం స్కాము, ఇక్కడి నుంచి పో అని అరుస్తాడు. బాబా, గమనించు,
ప్రపంచ మోహాలకు మించిన వాళ్ళు సాధారణ మనుషులు కాదు. ఇది నీ హృదయంలో నుంచి పుట్టింది. ఎవరైతే తమలోని పవిత్రతను గుర్తించగలరో వాళ్ళు మోక్షం పొందగలరు అని అంటాడు. మోయు బాబాని మీరు నన్ను చూడగలరా, లేక ఇది నా బ్రహ్మ మాత్రమేనా అని అనుకుంటుంది. జియాన్ మాత్రం నేను ఆత్మలు భూతాలు అనే వాటిని ఎప్పుడూ నమ్మలేదు, నా హృదయంలో ఎటువంటి ఆవేశం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత జియాన్ షాకీని కలుస్తాడు. మోయు ఆత్మరూపంలో జియాన్ ఎప్పుడూ నన్ను తాకనిచ్చేవాడు కాదు. మా ఇద్దరి మధ్య ఏకైక ఫిజికల్ టచ్ మా మ్యారేజ్ రోజు మాత్రమే జరిగింది అని చూస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. జియాన్ షాకీని నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. దానికి షాకీ నేను అబ్రాడ్కి వెళ్ళిపోతున్నాను, దయచేసి ఇక నన్ను ఇబ్బంది పెట్టుకో అని అంటుంది. ఇక జియాన్ కోపంతో మోయి దగ్గరకు వచ్చి నీకు తెలుసా ఈరోజు ఇక్కడ ఎవరుండాలో నువ్వే డిసైడ్ అవుతావులే, సైలెంట్గా ఉండు, నా పేరు పిలవడానికి కూడా నీకు అర్హత లేదు, నీకు నా వైఫ్ అనడం ఎంతో ఇష్టం కదా, సరే నీ కోరిక నేను తీరుస్తాను అంటూ తనతో రొమాన్స్ చేయడానికి ముందుకొస్తాడు. ఇక ప్రెజెంట్లో జియాన్ మోయు గదిలోకి వచ్చి షాకింగ్గా గమనిస్తూ ఉంటాడు. ఆ ఫౌంటైన్ పెన్, కెమెరా జియాన్ మోయుకి చాలా ఇష్టమైనవి. జియాన్ కుటుంబ ఫోటో ఇది ఎప్పుడూ ఇక్కడే ఉండేది. ఇవన్నీ ఎక్కడికి మాయమైపోయాయి? గత 5 సంవత్సరాలుగా ఆ ఫోటో ఎప్పుడూ కదల. మోయు ఆత్మ కోపంతో నా బ్రదర్ ఒక హీరో, అతను ఒక పర్సన్ని రక్షిస్తూ గాయపడ్డాడు, అతన్ని ఎగతాళి చేయకండి అని అంటుంది. ఇంకో ఫ్రెండ్ ఆపు, తన బ్రదర్ మొత్తం జియాన్ కుటుంబ భారాన్ని ఒంటరిగా మోస్తున్నాడు, అతను మీలాంటి వాళ్ళతో పోల్చలేనంత గొప్పవాడు అని అంటాడు. దానికి జియాన్ నీకు మోయు పట్ల చాలా శ్రద్ధ ఉన్నట్టుంది అని అంటాడు. దానికి అతను మోయు ఇప్పటి వరకు నీతో నమ్మకంగా ఉంది. 4 సంవత్సరాల క్రితం నువ్వు మత్తులో ఉన్నప్పుడు తను నిన్ను ఎంత బాగా చూసుకుంది. నేను మోయు లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉంటే తనని ఎప్పుడూ సంతోషంగా ఉంచేవాడిని అని అంటాడు. వెయిటర్ జియాంగ్తో జియాంగ్ కుటుంబ పెద్ద కొడుకు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు అని అంటాడు. జియాన్ కూడా అతన్ని లోపలికి రానివ్వండి అని అంటాడు. మోయు ఆత్మ నా బ్రదర్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని అనుకుంటుంది. జియాంగ్ బ్రదర్ జియాన్తో నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నావు కదా, ఈ పేపర్ మీద సంతకం చేయి, అందరి ముందు క్షమాపణ చెప్పు, నా సిస్టర్తో నువ్వు చెడుగా ప్రవర్తించావు, తను 5 సంవత్సరాలు నీతో మ్యారేజ్ లైఫ్ని గడిపింది, అయినా నువ్వు ఇంకో అమ్మాయితో బహిరంగంగా రిలేషన్ని మెయింటైన్ చేస్తున్నావు, ప్రజలు నిన్ను మిస్టర్ జియాంగ్ అని పిలుస్తున్నారు, కానీ నీ దృష్టిలో తను ఒక పని మనిషి కంటే తక్కువే, ఈ పేపర్ మీద సైన్ చేయి, ఈ రోజు తర్వాత జియాంగ్ ఇంకా జియాన్ కుటుంబాలకు ఎలాంటి సంబంధం ఉండదు అని అంటాడు. జియాన్ కోపంతో మీ జియాంగ్ కుటుంబమే నన్ను ఫస్ట్ మోసం చేసింది, మోయుని నా మంచం దగ్గర పడేసి నాకు బలవంతంగా పెళ్లి చేయించారు, ఇంకా షాకిని కూడా పంపించారు, తను నా వైఫ్ అవ్వాలనే ఉద్దేశంతో అని అంటాడు. మోయు ఆత్మ బాధతో 5 సంవత్సరాల క్రితం నేను మత్తు నుంచి లేచినప్పుడు జియాన్ పక్కన నన్ను చూసుకున్నాను, సడన్గా రిపోర్టర్స్ లోపలికి వచ్చి ఫొటోస్ తీశారు, దాంతో తాతయ్య నన్ను మ్యారేజ్ చేసుకోమన్నారు, నేను ఒప్పుకున్నాను, కానీ నేను ఎప్పుడూ షాకీని దూరం చేయాలని ట్రై చేయలేదు అని అంటుంది. ఫ్లాష్ బ్యాక్లో షాకీ మోయుతో నాకు 10 మిలియన్ డబ్బు ఇవ్వండి, నేను జియాన్ని వదిలేస్తాను అని అంటుంది. మోయు కూడా సరే నేను నీకు మనీ ఇస్తాను, కానీ నాకు ప్రామిస్ చేయి ఇక నుంచి జియాన్ని నువ్వు హర్ట్ చేయకూడదు అని అంటుంది. ఇక ప్రెజెంట్లో జియాన్ జియాంగ్తో నీకు నేను ఏదో బొమ్మలాగా కనిపిస్తున్నట్టున్నాను, అలా ఎప్పుడు అనుకోకు అని అరుస్తాడు. ఇక తాతయ్య జియాన్తో షాకీ ఇంకా నీకు మీ ఇద్దరి మధ్య ఇప్పుడు ఏమీ లేదు, 5 సంవత్సరాల క్రితమే నువ్వు ఆమెతో అన్ని సంబంధాల్ని తెంచుకున్నావు, అయినా ఇంతవరకు తను మన చుట్టూనే తిరుగుతూనే ఉంది అని అంటాడు. దానికి జియాన్ మోయునే మిమ్మల్ని నా దగ్గరికి పంపించుంటుంది, తను చాలా తెలివైంది, తను దూరంగా ఉండి మిమ్మల్ని ఇక్కడికి పంపించింది, కానీ ఈసారి తన ప్లాన్ ఫెయిల్ అవుతుంది, నేను ఖచ్చితంగా షాకీని పెళ్లి చేసుకుంటాను అని అంటాడు. దానికి గ్రాండ్పా ఈ 3 నెలల్లో నువ్వు ఒక్కసారి తనని వెతకడానికి వెళ్ళావా అని అంటాడు. మోయు మనసులో గ్రాండ్పాకి తెలిసిపోయిందా అని అనుకుంటుంది. జియాన్ మాత్రం ఆమె స్వయంగా ఇష్టపడి తిరుగుతుంది, తిరిగి రావాలనుకోవడం లేదు, అప్పుడు నేనెందుకు తనని వెతకడానికి వెళ్ళాలి అని అంటాడు. దానికి గ్రాండ్పా నీ మ్యారేజ్కి 5 సంవత్సరాలు అయ్యాయి, నీకు ఆమె పట్ల కొంచెమైనా అనుబంధం లేదా అని అంటాడు. దానికి జియాన్ ఏమనుబంధం, ఆమె నా ముందు చనిపోయినా కూడా నాకేమీ అనిపించదు అని అంటాడు.
గ్రాండ్ పా సరే, ఆమె తిరిగి వచ్చినప్పుడు నేను మీ ఇద్దరికి డివోర్స్ ఏర్పాట్లు చేస్తాను. నాకు కేవలం ఒక్కటే కోరిక, ఆ టైంలో నీకు ఏమీ పశ్చాత్తాపం ఉండకూడదు అని అంటాడు. ఫ్లాష్ బ్యాక్లో సెక్రటరీ గ్రాండ్ పాతో మోయు నిజంగా లేలాన్కు వెళ్ళలేదు. ఆమె అబ్రాడ్కి వెళ్ళిపోయింది. అక్కడొక క్రైమ్ పార్క్ ఉందని విన్నాను. ఇబ్బంది లేని నేరాలు జరుగుతాయట అక్కడ అని అంటాడు. ప్రెజెంట్లో జియాన్ ఒక రెసిడెన్షియల్ ఏరియాకి వస్తాడు. అక్కడ తనకి ఒక అమ్మాయి కనిపిస్తుంది. తను మోయు అనుకుని, మోయు మాయమయ్యి 3 monthsకి పైగా అయిపోయింది, తను తిరిగి వచ్చిందా అంటూ ఆ అమ్మాయి చేయి పట్టుకుని లాగుతాడు. కానీ అది షాకి. మీరిప్పుడు మోయు పేరు ఎందుకు పిలిచారు, మీరు తనని ఇష్టపడ్డం మొదలుపెట్టారా అని అడుగుతుంది. దానికి జియాన్, అది ఎలా సాధ్యం, నేను మోయుని ఎప్పుడూ ఇష్టపడను అని అంటాడు. షాకి మాత్రం, నేను ఒక కొత్త డాన్స్ నేర్చుకున్నాను, మీరు చూడాలనుకుంటున్నారా అంటూ డాన్స్ చేయడం మొదలు పెడుతుంది. డాన్స్ చూసిన జియాన్కి మోయు గుర్తుకొస్తూ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్లో జియాన్ మోయుతో, నువ్వు డాన్స్ చేస్తున్నప్పుడు జోకర్ లాగా ఉంటావు, నువ్వు కామెడియన్ అయిపోయి ఉండాల్సింది అని అంటాడు. మోయు సాడ్గా, సరే నేను ఇక మీదట ఎప్పుడు డాన్స్ చేయను అని అంటుంది. ప్రెజెంట్లో జియాన్ షాకీతో, ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది, నేను నిన్ను తీసుకెళ్ళడానికి ఎవరినైనా పిలుస్తానని అంటాడు. దానికి షాకి, నేను కొంచెం సేపు ఇక్కడే ఉండాలనుకుంటున్నాను, ఈ వెడ్డింగ్ రింగ్ మీరు ఇంకా ఎందుకు తీసేయలేదు, మనం పెళ్లి చేసుకుంటున్నాం కదా, దీన్ని తీసేయండి అని అంటుంది. దానికి జియాన్, మనం పెళ్లి చేసుకున్నప్పుడు తీసేస్తానులే అని అంటాడు. షాకి, ఈ రాత్రి నేను మీతో ఇక్కడే ఉండొచ్చా అని అడుగుతుంది. జియాన్ మాత్రం, మోయు నేను ఇంకా డివోర్స్ తీసుకోలేదు, నువ్వు ఇక్కడ ఉండడం నీకే చెడ్డ పేరు తెస్తుంది అని అంటాడు. ఇక నైట్ జియాన్కి ఒక కల వస్తుంది. తనకి మోయు చనిపోయిన కల వస్తుంది. ఆ భయంతో తను నిద్ర లేచి సెక్రటరీతో, నా కోసం ఒక ఫ్లైట్ని బుక్ చేయని అంటాడు. తర్వాత అతను మళ్ళీ ఆ టెంపుల్కి వస్తాడు. అలా ప్రజలు ఎంత అవివేకులు, ప్రార్థనలతో అంతా సరిపోతే ఈ ప్రపంచంలో ఎవరు బాధపడరు కదా అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే యు అనే అమ్మాయి ఇక్కడికి వచ్చేవాళ్ళు కేవలం మనశ్శాంతి కోసం వెతుక్కుంటూ ఉంటారు. నిజానికి 6 సంవత్సరాల క్రితం మీ భార్య కూడా ఇక్కడికి వచ్చింది. ఆ టైంలో మీరు ప్రమాదంలో పడి హాస్పిటల్లో ఉన్నారు. ఆమె మీకోసం మొత్తం రాత్రి గుడి మెట్లపై కూర్చుని ప్రార్థించింది అని అంటుంది. జియాన్ షాక్ అయ్యి, నీకు మోయుతో కాంటాక్ట్ ఉందా అని అడుగుతాడు. ఆమె మాత్రం, మీ జియాంగ్ ప్రస్తుతం బయట టూర్ మీద ఉన్నారు, తిరిగి ఇంకా రాలేదు అని అంటుంది. జియాన్ ఒక స్టిక్ తీసుకుంటాడు. బాబా హెచ్చరిస్తూ, ఇది చాలా దురదృష్టం ఉన్న కర్ర, నువ్వు జీవితంలో కోరుకున్నది త్వరలోనే నీ నుండి దూరం అయిపోతుంది, ప్రతిదీ విధి ప్రకారమే జరుగుతుంది, నీ నోటి శక్తి అంతమైనప్పుడు అది దానంతట అదే మాయమైపోతుంది అని అంటాడు. దానికి జియాన్, మీరు ఆ స్కామ్ బాబా కదా, ఇక్కడ ప్రజల్ని మోసం చేస్తున్నారు అని అంటాడు. అప్పుడు ఆ బాబా అతని జేబులో ఒక తాయెత్తుని పెట్టేస్తాడు. ఇక కంపెనీలో న్యూస్లో చర్చ జరుగుతూ ఉంటుంది. ఒక రిపోర్టర్ మోసగాళ్ళ గ్యాంగ్లోకి ప్రవేశించి పోలీసులతో కలిసి వాళ్ళ నేరాలని బయటపెట్టింది, రికార్డ్ చేసింది అని. జియాన్ సెక్రటరీతో, మోయు కూడా ఈ టీవీ స్టేషన్లోనే పనిచేసింది కదా అని అడుగుతాడు. సెక్రటరీ కూడా అవును అని అంటాడు. మోయు తనతో, పోలీసులు ప్రూఫ్స్ని కనుక్కున్నారు, నేరస్తులని కూడా అరెస్ట్ చేశారు, దీని అర్థం ఇది వెంటనే వార్తల్లో వచ్చేస్తుందా, ఒక విమాన ప్రమాదంలో నా చావు జరిగింది అని. ఈ పట్టుదల అంతమైతే నేను పూర్తిగా మాయమైపోతాను. దీని అర్థం నా పట్టుదల కేవలం జియాన్ కోసం మాత్రమే కాదు, కానీ నేను ప్రాణాల్ని పణంగా పెట్టి సేకరించిన ఆ రుజువుల కోసమని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు జియాంగ్కి కాల్ చేసి, మీ సిస్టర్ని నాటకాలాపి త్వరగా తిరిగి రమ్మని చెప్పండి అని అంటాడు. మోయు విని, బహుశా నా బ్రదర్కి ఇప్పటికే నా చావు వార్త తెలిసిపోయి ఉంటుంది, అధికారిక ప్రకటనకు ముందు కుటుంబానికి తెలియజేస్తారు కదా అని అనుకుంటుంది. జియాంగ్ మాత్రం, నీ హృదయంలో కనికరం ఏమీ లేదా, తను తిరిగి రాలేదు అని అంటాడు. దానికి జియాన్, ఎందుకు, తన కాళ్ళు విరిగిపోయాయా లేకుంటే చనిపోయిందా, తిరిగి రాలేనంతగా ఏం జరిగింది, తనకి చెప్పండి, తిరిగి రాలేకపోతే నువ్వే పరిణామాలు అనుభవించాల్సి వస్తుంది అని అంటాడు. ఇక జియాన్ తన మ్యారేజ్ కోసం బయలుదేరుతూ ఉండగా అతని తాత తనకి కాల్ చేసి మ్యారేజ్ ఆపేయమని ఆదేశిస్తాడు. జియాన్ కోపంతో,
చెప్పడంతో మీరు నా ఫస్ట్ మ్యారేజ్లో జోక్యం చేసుకున్నారు, ఇప్పుడు రెండో దాంట్లో కూడానా? ఇక వద్దు, మీరేం చేయకండి, షాకి నేను మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ఉంటామంటూ తాను కాల్ని కట్ చేస్తాడు. మోయు అంటుంది, నేను కూడా మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ తను పూర్తిగా మాయమైపోతుంది. అదే టైంలో జియాన్ కారు సడన్గా ఆగిపోతుంది. డ్రైవర్ చెబుతాడు, ముందు రోడ్డు మూసేశారని. ఎదురు నుంచి ఒక శవం వస్తుంది, అది మనకి అపశకునమని అంటాడు. ఇంతలో మరొక కారులో జియాంగ్ సిస్టర్ అంత్యక్రియ ఏర్పాట్లు చేస్తున్నారు. జియాన్ కోపంగా అరుస్తాడు, ఇది తప్పకుండా మళ్ళీ నాటకమే అని. అతని సిస్టర్ కావాలని ఈ అంత్యక్రియల నాటకం చేస్తుంది తన మ్యారేజ్ని పాడు చేయడానికి, కానీ నేను దాన్ని సక్సెస్ కావడానికి సంధివ్వను అని అనుకుంటాడు. తను వెడ్డింగ్ హాల్లోకి వెళ్తాడు. అక్కడ రింగ్ పెట్టేటప్పుడు తనకి మళ్ళీ మోయు గుర్తుకొస్తూ ఉంటుంది. ఇక్కడ జియాంగ్ తన సిస్టర్ యొక్క పూర్తి అంత్యక్రియలు చూసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత షాకి జియాన్తో చివరికి ఇప్పుడు మనం ఒక్కటయ్యామని అంటుంది. దానికి జియాన్, నాకు గుర్తొచ్చింది, కంపెనీలో ఒక ఇంపార్టెంట్ పని ఉంది, నువ్వు ఇక్కడే రెస్ట్ తీసుకో అని అంటాడు. దానికి షాకి, ఇది మన ఫస్ట్ నైట్, నేను ఏదైనా తప్పు చేశానా అని అంటుంది. దానికి జియాన్, ఎక్కువగా ఆలోచించుకో, కంపెనీ పని చాలా ఇంపార్టెంట్ అని చెబుతాడు. షాకి అడుగుతుంది, కానీ మీరు మాట ఇచ్చారు కదా, మ్యారేజ్ తర్వాత రింగ్ని తీసేస్తానని అంటుంది. జియాన్ కోపంగా, వెడ్డింగ్ రింగ్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందామని అంటాడు. దువాన్ మోయు మొబైల్ని జియాంగ్కి ఇస్తుంది. మోయు యొక్క మెసేజ్లు చూసి, అంటే చనిపోయే ముందు కూడా మోయు జియాన్ గురించే ఆలోచిస్తుంది. అతను షాకి విషయంలో మోయుని బెదిరించాడు కూడా. అతని హృదయం ఇంత కఠినం ఎలా అయింది అంటూ అతను జియాన్ నంబర్ని బ్లాక్ చేసేస్తాడు. ఇక్కడ జియాన్, అంటే మోయు కూడా నన్ను బ్లాక్ చేసింది, అలాగే అనిపిస్తుంది. నేను షాకిని మ్యారేజ్ చేసుకోవడం వల్ల మోయు నా మీద కోపంగా ఉన్నట్టుంది. ఇప్పుడు తను తిరిగి రావాలనుకోకపోతే ఎప్పటికీ రాకపోవచ్చు అని తను మోయు గదిలోకి వెళ్ళి అక్కడ ఒక లెటర్ ఇంకా ఒక గడియారం ఉండడం చూస్తాడు. జియాన్కి గుర్తొస్తుంది, ఇది తను ప్రమాదం రోజు వేసుకున్న అదే వాచ్ అని. తను షాక్ అవుతాడు. 6 years క్రితం కారు ప్రమాదం తర్వాత కనిపించిన ఈ వాచ్ మోయు దగ్గర ఎలా ఉంది అనుకుని తర్వాత తను ఆ లెటర్ని చదువుతాడు. దాంట్లో మోయు ఇలా రాసి ఉంటుంది, నువ్వు ఈ లెటర్ని చదివేటప్పుడు నేను ఇక లేను. 6 సంవత్సరాల క్రితం నేను ఆలోచించకుండా నిన్ను ఆ ప్రమాదం నుంచి కాపాడాను. 5 సంవత్సరాల క్రితం మనం భార్యాభర్తలం అయ్యాము. మన మధ్య ఎన్ని గందరగోళాలు ద్వేషాలు ఉన్నా నువ్వు నన్ను ఎప్పుడూ ద్వేషించినా నేను నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే వచ్చాను. ఆ పదాలతో జియాన్ షాక్ అవుతాడు. తను త్వరగా తన సెక్రటరీకి కాల్ చేసి 6 సంవత్సరాల క్రితం జరిగిన నా పాత కారు ప్రమాదాన్ని వెరిఫై చేయండి అని ఆదేశిస్తాడు. తర్వాత తను షాకి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, నువ్వు 6 years క్రితం నన్ను ప్రమాదం నుంచి కాపాడినప్పుడు నీకేదైనా వాచ్ కనిపించిందా అని. షాకి కోపంగా, నువ్వు నన్ను ఎందుకు అనుమానిస్తున్నావు, ఆ రోజు నేను రాత్రింపగళ్ళు నీ పక్కనే ఉన్నాను అని చెబుతుంది. అప్పుడు మనకు ఒక ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. జియాన్కి తెలివచ్చినప్పుడు షాకి తనతో, నువ్వు 1 నెల పాటు కోమాలోనే ఉన్నావని అంటుంది. దానికి జియాన్, నువ్వే నన్ను సేవ్ చేసావా అని అడుగుతాడు. షాకి కూడా, అవును, నేనే నిన్ను హాస్పిటల్కి తీసుకొని వచ్చాను అని అంటుంది. ఇక ప్రెజెంట్లో ఇక్కడ అధికారి సెక్రటరీకి 6 సంవత్సరాల క్రితం ప్రమాదం యొక్క సీసీటీవీ ఫుటేజ్ని ఇస్తాడు. సెక్రటరీ దాన్ని జియాన్ దగ్గరికి తీసుకొని వచ్చి, ఆ పెన్ డ్రైవ్ నాకు దొరికింది, ఇందులో అన్ని రికార్డ్స్ ఉన్నాయని అంటాడు. జియాన్, త్వరగా నాకు ఇవ్వు అని తను ఆ వీడియోని చూస్తాడు. దాంట్లో మోయు ప్రమాదంలో చిక్కుకున్న కారు నుంచి తనని లాగడానికి ట్రై చేస్తూ ఉంటుంది. చుట్టూ ఉన్న వాళ్ళు తనని హెచ్చరిస్తూ ఉంటారు, ఇక్కడి నుంచి తప్పించుకో, కారు పేలిపోబోతుంది, నువ్వు కూడా చనిపోతావు అంటూ. కానీ మోయు తనని గట్టిగా పట్టుకుని, నేను తనని వదిలేయలేను, దయచేసి తనని కాపాడండి అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. జియాన్ షాక్ అవుతాడు. అంటే మోయు నాతో నిజం చెప్పింది, 5 సంవత్సరాల క్రితం నన్ను కాపాడింది నిజంగా తనే. నేను ఎప్పుడూ తప్పుడు వ్యక్తిని ప్రేమిస్తూ వచ్చాను, ఇప్పుడే అర్థమైంది. నేనెందుకు ఎప్పుడూ మోయు గురించే థింక్ చేస్తూ ఉండేవాడినో. నాకు తెలియకుండానే తనని లవ్ చేయడం మొదలుపెట్టాను. లేకపోతే నేను కళ్ళు మూసుకొని ఆమె కళలు ఎందుకు చూస్తూ ఉండేవాడిని. సెక్రటరీ తనతో, ఇప్పుడు మీకు నిజం తెలిసింది, అంతా మళ్ళీ సరి చేసుకోవచ్చు. మీ జియాంగ్కి సరిగ్గా వివరించండి, ఆమె తప్పక మిమ్మల్ని క్షమిస్తుంది అని అంటాడు. దానికి జియాన్, అవును, నేను తనని క్షమించమని అడగాలి. ఈ 5 సంవత్సరాలలో నేను తనతో చాలా తప్పులు చేశాను అని చెబుతాడు. ఇక సెక్రటరీ,
మేడం నిజంగా ల్యాండ్లోన్ వెళ్ళింది, కానీ ఆమె అక్కడ ఒక రాత్రి మాత్రమే ఉండి తర్వాత స్టేట్ రీజియన్ ఫ్లైట్ తీసుకుంది. ఆ తర్వాత ఆవిడ గురించి ఎవరికీ తెలియలేదు అని అంటాడు. దానికి జియాన్ ల్యాండ్లోన్ విషయంలో యాన్ బాధ్యత వహిస్తున్నాడు. అతను తప్పకుండా మోయుని దాచిపెట్టి ఉంటాడు. కార్ని రెడీ చేయి, నేను తన ఇంటికి వెళ్ళాలి అని అంటాడు. ఇక జియాన్ పువ్వులతో యాన్ ఇంటికి వెళ్ళి మోయుని పిలుస్తూ ఉంటాడు. యాన్ తనని ఆపి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని అంటాడు. దానికి జియాన్ నీకు ముందే తెలుసా, మోయు సెలవుల్లో కాదు పని మీద వెళ్ళింది అని అంటాడు. యాన్ కోపంగా ఇప్పుడు నీకు మోయు గుర్తుకొచ్చిందా, పువ్వులతో కూడా వచ్చేసావు, కానీ నీకు చెప్పాలి ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది అని అంటాడు. జియాన్ మాత్రం నీకేం తెలుసు, నాకు అన్నీ చెప్పు అని అంటాడు. యాన్ తనతో ఇప్పుడు అడిగితే ఏం లాభం, తను ఇప్పటికే చనిపోయింది, ఆ అంతర్జాతీయ ఫ్లైట్ ప్రమాదంలో చనిపోయింది అని అంటాడు. జియాన్ విని అది ఎలా సాధ్యం, ఆమె రికార్డులో ఏమీ లేదు, ఆమె ఫ్లైట్లో ఎలా చనిపోతుంది, నువ్వు అబద్ధం చెబుతున్నావని అంటాడు. యాన్ తనతో మోయు వెళ్ళి ఇప్పటికే 3 నెలలు అయిపోయింది, అప్పుడు నువ్వు ఏమీ అడగలేదు, ఇప్పుడెందుకు నాటకాలు చేస్తున్నావని అరుస్తాడు. దానికి తను ఇప్పుడు అర్థమైంది, నీకు మోయు అంటే ఇష్టం కాబట్టి నువ్వే తనని దాచిపెట్టావు కదా, ప్లీజ్ నన్ను మోయుని కలవడానికి అనుమతించు, నేను తనతో మాట్లాడాలి అని అంటాడు. యాన్ సరే నిన్ను మోయుతో మాట్లాడే ఏర్పాటు చేస్తాను అంటూ యాన్ జియాన్ని మోయు సమాధి దగ్గరికి తీసుకుని వెళ్తాడు. గ్రాండ్పా జియాన్ని చూసి ఒక్కటి కొడతాడు. మోయు శవం తిరిగి వచ్చిన రోజు నేను నీకు చెప్పాను మ్యారేజ్ క్యాన్సిల్ చేయమని, కానీ నువ్వు వినలేదు. నీకు ఆమె ఇష్టం లేకపోయినా తనతో ఇలా ప్రవర్తించకూడదు, అది తప్పు అని అంటాడు. దువాన్ తనతో ఇప్పుడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీ కొత్త లవర్తో హనీమూన్కి వెళ్ళలేదా అని అంటుంది. జియాన్ కన్నీళ్లతో ఈ జోకులని ఆపండి, ఇక్కడి నుంచి లే, నేను ఈ 5 సంవత్సరాలలో నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను, నువ్వు చెప్పలేదా మనం 1 సంవత్సరం సీసైడ్కి వెళ్దామని, మన మ్యారేజ్ వేడుక ఇంకా పూర్తే కాలేదు, నువ్వు ఇలా ఎలా వెళ్ళిపోగలవు అని అంటాడు. జియాంగ్ తనతో ఇప్పుడే నేను మోయుతో నీకు డివోర్స్ చేయిస్తాను, ఈ 5 సంవత్సరాలలో తను ఎన్నో కష్టాలు పడింది, ఆమె ఏ బాధ్యతలు లేకుండా వెళ్ళిపోవాలని నేను కోరుకుంటున్నాను అని అంటాడు. గ్రాండ్పా కూడా సరే నేను ప్రామిస్ చేస్తున్నాను, ఇది మన జియాన్ కుటుంబ విషయం అని అంటాడు. దానికి జియాన్ కాదు, నేను ఒప్పుకోను, నాకు డివోర్స్ అవసరం లేదు, నేను మోయుతోనే ఉండాలనుకుంటున్నాను అని అంటాడు. జియాన్ కోపంగా మోయు ఉన్నప్పుడు నువ్వు తనకి విలువ ఇవ్వలేదు, ఇప్పుడు ఈ నాటకం ఎందుకు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అరుస్తాడు. గ్రాండ్పా అంత్యక్రియల రీతులను ఆలస్యం చేయకు అని అంటాడు. వాళ్ళు మోయు శవాన్ని కాఫిన్లో మూసేస్తారు. జియాన్ కోపంతో అలా చేయకండి, నన్ను మోయుని ఇంకోసారి చూడనివ్వండి, తనను మళ్ళీ చూడాలని ఉంది అంటూ తన నోటిలో నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది. అలా తను కింద పడిపోతాడు. గ్రాండ్పా తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. జియాన్కి తెలివొచ్చిన వెంటనే తను నేను మోయుని వెతకడానికి వెళ్తున్నాను అని అంటాడు. గ్రాండ్పా తనతో తను ఇప్పటికే వెళ్ళిపోయింది, ఈ పేపర్స్ మీద సైన్ చేయి, నేను మాట ఇచ్చాను కదా, మోయు తిరిగి వస్తే నేను డివోర్స్కి రెడీగా ఉంటానని అంటాడు. జియాన్ మాత్రం లేదు, నేను సైన్ చేయను, మరణం మాత్రమే భార్యాభర్తలను వేరు చేస్తుంది, మరణమే కాకుండా ఎవరు మమ్మల్ని వేరు చేయలేరు అంటూ జియాన్ అక్కడి నుంచి పరిగెడతాడు. తర్వాత తను మోయు బట్టలు వస్తువులను చూస్తూ ఏడుస్తూ ఉంటాడు. నన్ను క్షమించు, నేను నీతో అబద్ధం చెప్పాను, నువ్వు డాన్స్ చేస్తున్నప్పుడు చాలా అందంగా ఉంటావు, కానీ నేను ఈ నిజాన్ని ఒప్పుకోవడానికి నాకు ధైర్యం చాలలేదు అని అంటాడు. ఇంతలో యువన్ అక్కడికి వచ్చి నువ్వు బయటికి ఏడుస్తున్నట్టు నటిస్తున్నావు, కానీ లోపల షాకీని ప్రేరేపించి మోయు పైన ఫ్రాన్స్ని ఉద్రేకపరిచావు కదా అని అంటాడు. జియాన్ ఒప్పుకోడు, అది గతం, ఇక మీదట ఎవరు మోయుని బాధించలేరు అని అంటాడు. యువన్ తనకి ఒక మొబైల్ వీడియోని చూపిస్తాడు. జియాన్ షాక్ అవుతాడు. ఇది ఎలా జరిగింది, ఎవరో జనాల్ని మోసం చేశారు, నేను మోయు పేరుని ఇందులో క్లియర్ చేస్తాను అంటూ తను తన సెక్రటరీకి వెంటనే ఎంక్వైరీ స్టార్ట్ చేయండి అని ఆదేశిస్తాడు. అలాగే మోయు అబ్రాడ్లో ఏమి అనుభవించిందో, ఆ విమాన ప్రమాదం నిజంగా ప్రమాదమేనా లేక ఇంకేదైనా కారణం ఉందా అని కనుక్కోమంటాడు. జియాన్ ఫ్యాన్స్కి వివరణ ఇవ్వడానికి ట్రై చేస్తాడు, కానీ యువాన్ తనని ఆపి ప్రయోజనం లేదు, ఇక ఎవరు నిన్ను నమ్మరు, నీ నిజమైన ఐడెంటిటీతో మాట్లాడిన షాకీ ఫ్యాన్స్ నీ పైన నిందలు వేస్తారు అని అంటాడు.
జియాన్ కోపంతో షాకి ఇంత నీచమైనదని నేనెప్పుడూ ఊహించలేదు. తను నా గుర్తింపుని మోసం చేయలేదు. ఆమె తన ఫ్యాన్స్ని కూడా ఆన్లైన్లో మోయుని హరాస్ చేయడానికి రెచ్చగొట్టింది. ఇదంతా నా తప్పే అని అంటాడు. ఇంతలో సెక్రటరీ అక్కడికి వచ్చి జియాన్తో, మేడం అబ్రాడ్ వెళ్తున్నప్పుడు ఎయిర్పోర్ట్లో ప్యూమిట్ అనే పర్సన్ని కలిసిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని అంటాడు. జియాన్ వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ఆ పర్సన్ని కలుస్తాడు. అలా నేను మోయుకి హస్బెండ్ని, తన గురించి నిజం తెలుసుకోవాలి అని అడుగుతాడు. దానికతను మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అంటాడు. జియాన్ అతనితో మోయుని ఆన్లైన్లో తీవ్రంగా తిడుతున్నారు. ప్రజలు తన షాన్ స్టేట్ వెళ్ళడానికి సందేహిస్తున్నారు. దుష్కార్యాలలో తను చిక్కుకుందని, తనే దీన్నంతా ప్లాన్ చేసిందని నమ్ముతున్నారు. నిజమేంటో తెలుసుకోవాలి అని అంటాడు. అది విన్న అతను మోయు ప్రాణాల్ని పణంగా పెట్టి మోసగాళ్ల గ్యాంగ్కి వ్యతిరేకంగా ఆధారాల్ని సేకరించింది. చాలామంది ప్రాణాల్ని కాపాడింది. అయినా ప్రజలు తనని నమ్మడం లేదా అని అంటాడు. జియాన్ తనతో, అందుకే నేను పూర్తి నిజం తెలుసుకోవాలి, మోయు పేరుని ఇందులో క్లియర్ చేయాలి అని అంటాడు. అతను చెబుతాడు, 1 నెల క్రితం మాకు షాన్ స్టేట్లో నేరాల నమూనాలు దొరికాయి. ఈ ఆపరేషన్ చాలా డేంజర్. ప్రతి ఒక్కరూ తమ భద్రతని ముందుగా పరిగణించుకోవాలి. మీరు ఈ ఎంపిక చేసుకున్నప్పుడు ఏం ప్రామిస్ చేశారో గుర్తుకుందా? మనం ఆగకుండా ముందుకు సాగి ఈ మిషన్ని పూర్తి చేయాలి అని అందరూ డిసైడ్ అవుతారు. గ్యాంగ్ సభ్యుడు తన టీమ్మేట్తో ఓడమార్చే సమయం వచ్చింది అని అంటాడు. మరొక గ్యాంగ్ అతను, కానీ తదుపరి వ్యక్తి ఇంకా రాలేదే అని అంటాడు. మొదటి పర్సన్ కొంచెం లేట్ అవ్వడంతో, ఏమీ లేదులే, ఇక్కడ నుంచి త్వరగా వెళ్దాం, నాకు నిద్రొస్తుంది అని అంటాడు. అప్పుడే సడన్గా అధికారులు వాళ్ళ కేంద్రం పైన దాడి చేసి అందరినీ అరెస్ట్ చేస్తారు. మోయు ఆ ప్లేస్లో ఫొటోస్ తీస్తూ కొంతమంది గ్యాంగ్ సభ్యులు రుజువులని కాల్చివేస్తుండగా తను చూస్తుంది. ఆమె తన డాడీ ఇచ్చిన పెన్ని తీసుకుంటుంది. దాంట్లో రికార్డర్ ఉంటుంది. గ్యాంగ్ లీడర్ వాళ్ళతో అన్ని రుజువుల్ని కాల్చేయండి, పై వారికి రిపోర్ట్ చేయండి, ఈ కమాండ్ బేసిక్గా పనిచేయదు అని అంటాడు. ఇంకో సభ్యుడు, ఇది చాలా వేగంగా కాలిపోతుంది, త్వరగా వెళ్దామని అంటాడు. మోయు మాత్రం, ఇది చివరి అవకాశం, ఈ ముఖ్యమైన రుజువులు తప్పకుండా సంపాదించాలి అనుకుని ఆమె డ్రమ్ నుంచి కాగితాలు తీసి వాటి ఫొటోస్ని తీసుకుంటుంది. ఇక ఆ కంప్యూటర్లోని ముఖ్యమైన రుజువులన్నీ తన పెన్ డ్రైవ్లోకి కాపీ చేసుకుంటుంది. ఆమె పరిగెడుతూ యూ దగ్గరికి వచ్చే టైంకి ఒక కారు తనని వచ్చి డాష్ ఇస్తుంది. మోయు తీవ్రంగా గాయపడుతుంది. యూ తన దగ్గరికి వెళ్తున్నప్పుడు అక్కడ బాంబు పేలుడు జరుగుతుంది. సీన్ కట్ చేస్తే డాక్టర్ మోయుతో, మీ రికవరీ బాగుంది, మీరు డిశ్చార్జ్ అయ్యే స్థితిలో ఉన్నారు అని అంటాడు. మోయు యూ దగ్గరికి వెళ్తుంది. యూ చూసి, నువ్వు సురక్షితంగా ఉన్నావని చూశాక నాకు రిలీఫ్గా ఉంది అని అంటాడు. మోయు తనతో, నువ్వు నీ ప్రాణాల్ని పణంగా పెట్టి నన్ను కాపాడావు, నీ గాయాలు చాలా తీవ్రమైనవి, నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి అని అంటుంది. దానికి యూ, అవును, నేను రేపు గవర్నమెంట్ ఫ్లైట్తో తిరిగి వెళ్ళాలనుకుంటున్నాను అని అంటాడు. దానికి మోయు, అయితే మనం ఇంట్లో కలుసుకుందాం, నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను అని అంటుంది. ప్రెజెంట్లో జియాన్ మోయు నన్ను కలవడానికి ఫస్ట్ ఫ్లైట్ ఎక్కింది, అందుకే తను ఆ ఫ్లైట్లో ఉంది అని అంటాడు. యూ తనతో, ఆమె ఒక్కరోజు ముందు నిన్ను కలవకుండా ఉంటే బహుశా ఈరోజు తను బ్రతికి ఉండేది అని చెప్పి యూ మోయు పెన్ తీసి చూపిస్తాడు. ఇదే తను వదిలిపెట్టిన చివరి రుజువు, దీని డేటా ఇప్పటికే కాపీ అయింది, ఇప్పుడు దీన్ని నువ్వు తీసుకో, మిగిలిన జీవితాన్ని పశ్చాత్తాపంతో గడుపు అని అంటాడు. జియాన్ రికార్డింగ్ వినడం మొదలు పెడతాడు. మోయు తనతో, ఈ మిషన్ చాలా ప్రమాదకరం, నేను తిరిగి వస్తానో లేదో తెలీదు, ఇంతకుముందు ఎన్ని ప్రమాదకర మిషన్స్ వచ్చినా ధైర్యంగా ఎదుర్కొన్నాను, కానీ నిన్ను ప్రేమించిన నాటి నుంచి భయం వేస్తుంది, తర్వాతిసారి నిన్ను చూడలేకపోవచ్చునేమోనని, మన మొదటి కలయిక ఎప్పుడో గుర్తుందా అని అంటుంది. జియాన్ షాక్ అవుతూ ఆమె 6 సంవత్సరాల క్రితం గురించి మాట్లాడుతుంది అని గుర్తు చేసుకుంటాడు. మోయు మత్తులో ఉన్న జియాన్ని తన గదికి తీసుకొని వస్తుంది. జియాన్ తనని పట్టుకొని కిస్ చేస్తాడు. నెక్స్ట్ డే గ్రాండ్పా కాల్ చేసి, న్యూస్ చూడు, నువ్వు ఏం చేసావో, ఇప్పుడు మోయుతో మ్యారేజ్ చేసుకుని బాధ్యత తీసుకోవాలి అని అంటాడు. జియాన్ మొబైల్ చూస్తే వాళ్ళ ఫొటోస్ ఆన్లైన్లో ఆల్రెడీ వైరల్ అయి ఉంటాయి. జియాన్ మోయుతో, నువ్వు ఒక జర్నలిస్ట్వి, జియాన్ కుటుంబంతో పెళ్లి చేసుకోవడానికి ఇదంతా ప్లాన్ చేసావు కదా అని అంటాడు. మోయు ఏడుస్తూ, నిజానికి మన ఫస్ట్ పరిచయం వర్షాకాలంలో 17 సంవత్సరాల వయసులో
జరిగింది. బహుశా నీకు గుర్తులేదనుకుంటా. కొంతమంది సీనియర్ అమ్మాయిలు నన్ను బుల్లి చేస్తూ ఉన్నారు. వాళ్ళు నన్ను మెట్ల దగ్గర చుట్టుముట్టారు. నా జుట్టు బట్టలు లాగేశారు. నేను ఏం తప్పు చేశానో నాకు అప్పుడు అర్థం కాలేదు. ఎందుకు నాతో ఇలా చేస్తున్నారు? నా అమ్మను చాలా కాలం క్రితమే కోల్పోయాను. నాన్న ఎప్పుడూ పనిలో బిజీగా ఉండేవాళ్ళు. ఎవరిపైన భారం కావాలనుకోలేదు. నేను వాళ్ళని ఎన్నిసార్లు క్షమించమని అడిగాను, కానీ వాళ్ళు ఆగలేదు. అప్పుడు నేను ఆలోచించాను, ఈ ప్రపంచంలో దేవుడు ఉంటే నా మొర విని నన్ను రక్షించగలడా అని. అదే టైంకి నువ్వు సడన్గా నా ముందుకొచ్చావు. జియాన్, నువ్వు ఆ అమ్మాయిలతో మీరు ఏం చేస్తున్నారు, ఇక్కడ నుంచి పోండి అని చెప్పావు. వాళ్ళు నిన్ను చూసి వెళ్ళిపోయారు. అప్పుడే మొదటిసారిగా అనుకున్నాను, దేవుడు నిజంగా నా కోరికను వినగలడు అని. ప్రెజెంట్లో జియాన్ అంటే మనం చాలా కాలం క్రితమే కలిసాము. నేను తెలియకుండా రక్షించిన అమ్మాయి నువ్వేనా అని అనుకుంటాడు. మోయు, ఆ తర్వాత వాళ్ళు నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు, కానీ వాళ్ళు నీ గురించి చెడుగా మాట్లాడడం మొదలుపెట్టారు. నువ్వు అమ్మాయిలను హింసిస్తావని. అప్పుడే నేను డిసైడ్ అయిపోయాను, జర్నలిస్ట్ అవుతాను. చీకటిలో దాగి ఉన్న నిజాలని బయటికి తీస్తాను అని. 5 సంవత్సరాల క్రితం జరిగిన దానికి నా హార్ట్ఫుల్గా క్షమించమని అడుగుతున్నాను. ఆ రోజు నేను నీ దగ్గరికి ఎలా వచ్చానో నాకు నిజంగా తెలీదు. నా మనసు చాలా గందరగోళంలో ఉంది. తెలివచ్చినప్పుడు నీ పక్కనే ఉన్నాను. ఇదంతా నేను కావాలని చేయలేదు. నా మాటని నమ్ము. నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నన్ను ఎందుకు ఇంతలా ద్వేషిస్తున్నావో నాకు తెలీదు, కానీ నీ నిర్ణయాన్ని నేను ఎప్పుడు గౌరవిస్తాను. ఏమైనా నువ్వు నా కోసం ఎదురు చూస్తూ ఉండు. నాకు కొంచెం టైం ఇవ్వు. నేను నీకు షాకి దారిని వదిలేస్తాను. డివోర్స్కి కూడా ఒప్పుకుంటాను. నువ్వు కేవలం హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని అంటుంది. ఈ మాటలు విన్న జియాన్ ఏడుస్తూ, దయచేసి తిరిగి రా మోయు, నీకోసం చాలా ఎదురు చూస్తున్నాను అని అంటాడు. అప్పుడే తన జేబు నుంచి ఒక లాకెట్ పడిపోతుంది. తలుపు తెరుచుకుంటుంది. జియాన్ చూసి, నువ్వు తిరిగి వచ్చావా అని అంటాడు. కానీ అక్కడ ఉన్నది షాకి. షాకి వచ్చి, నువ్వు ఇంటికి రావడం లేదు కదా, నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను, అందుకే నేనే వచ్చేసాను అని అంటుంది. జియాన్ తనతో, నువ్వు కావాలనే షోలో విక్టిమ్గా నటించావు. జనాలు మోయుని ఆన్లైన్లో హరాస్ చేయడానికే కదా అని అంటాడు. షాకి విని, అది ఎలా సాధ్యం? మోయు ఇక ఈ ప్రపంచంలోనే లేదు. నేను ఎవరిని ఎందుకు రెచ్చగొడతాను చెప్పు? 6 సంవత్సరాల క్రితం నేనే నిన్ను సేవ్ చేశాను. నువ్వు నన్ను చాలా ప్రేమిస్తావు. అప్పుడు నేను ఎందుకు ఎవరికి ఇబ్బంది కలిగించాలనుకుంటాను చెప్పు అని అంటుంది. నువ్వు లోపల మోయుని ద్వేషిస్తున్నావని నాకు బాగా తెలుసు. 5 సంవత్సరాల క్రితం తను నిన్ను పొందడానికి ఒక ఈవిల్ ప్లాన్ వేసింది. నీకు డ్రగ్స్ కూడా ఇచ్చింది అని అంటుంది. జియాన్ షాక్ అయ్యి, 5 సంవత్సరాల క్రితం జరిగిన దాన్ని షాకీతో నేను ఎప్పుడూ చెప్పలేదు. ఆ సంఘటనలో షాకీ కూడా ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు అని అనుకుంటూ ఉంటాడు. నేను కొంచెం ఎక్కువే అన్నాను, నన్ను క్షమించు. నువ్వు ఇక్కడ కూల్గా ఉండు, నేను ఈ విషయాన్ని హ్యాండిల్ చేస్తాను అని అంటాడు. ఇక తను యువాన్ దగ్గరికి వెళ్ళి, 5 సంవత్సరాల క్రితం క్రూజ్ షిప్లో మోరే బీచ్ దగ్గర ఏం జరిగిందో నీకు గుర్తుందా అని అడుగుతాడు. దానికి యాన్ ఖచ్చితంగా గుర్తుంది. అది జరగకపోతే బహుశా మోయు ఇంకా నాకు మధ్య రిలేషన్ బాగుండేది అని అంటాడు. జియాన్ తనతో, ఆ క్రూజు మీ కుటుంబానికి చెందింది, నాకు బాగా గుర్తుంది. నేను 5 సంవత్సరాల క్రితం యొక్క నిజం తెలుసుకోవాలనుకుంటున్నాను. నా మీద ఈ ప్లాన్ చేసింది ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నాను అని అంటాడు. దానికి యాన్, ముందు నేను ఎంక్వైరీ చేయాలనుకున్నప్పుడు నువ్వు నన్ను ఆపేశావు. ఇప్పుడు ఏం లాభం? ఇప్పుడు నేను ఏమీ చేయలేను అని అంటాడు. దానికి జియాన్, తను చూడగలదు, తను నా పక్కనే ఉంది అని అంటాడు. దానికి యాన్నికి పిచ్చెక్కిందా? ఏమైనా సరే, నేను 5 సంవత్సరాల క్రితం సీసీటీవీ ఫుటేజ్ని తెచ్చాను అంటూ వాళ్ళు వీడియోని చూస్తారు. దాంట్లో షాకి జియాన్ మత్తులో ఉన్నాడు. అతన్ని నా గదికి తీసుకుని వెళ్ళండి. ఒక బాటిల్ని చూసి, ఒకసారి నేను జియాన్తో పడుకుంటే జియాన్ కుటుంబంలోని ఆ ముసలోడు కూడా నన్ను ఆపలేడు అని అంటుంది. యాన్ వివరిస్తూ, ఇదంతా షాకి వేసిన ప్లాన్, కానీ మోయు ఆ డ్రగ్స్ కలిపిన డ్రింక్ని తాగేసింది. నేను క్రూజ్ విచారణ చేసినప్పుడు తెలిసింది, 5 సంవత్సరాల క్రితం షాకి అబ్రాడ్కి వెళ్ళిపోయిందని. వీడియోలో షాకి ఇంకొకరితో నాకు 10 మిలియన్ ఇస్తే నేను జియాన్ని వదిలేస్తాను అని అంటుంది. యువాన్ జియాన్తో, నిజమిదే, ఈ అమ్మాయి నిజంగా నువ్వు ఎప్పుడు తనని కాపాడుతూ వస్తూనే ఉన్నావు. వాస్తవానికి తనే నిన్ను 6 సంవత్సరాల క్రితం మోసం చేసింది అని అంటాడు. ఇక సెక్రటరీ జియాన్తో మాట్లాడుతూ, నేను అన్ని మీడియా ఛానల్స్ని సంప్రదించాను. వాళ్ళు మేడం వీడియోని నిజంతో పాటు వేస్తామని చెప్పారు అని అంటాడు. యాన్
జియాన్ అంటాడు, ఇది చాలా మంచిది అని. ఇప్పుడు ఎవరూ మోయుని ఆన్లైన్లో ఇబ్బంది పెట్టలేరు అని చెబుతాడు. సెక్రటరీ తనతో నిన్న నైట్ షాకి లైవ్కి వచ్చి చాలా ఏడ్చింది అని అంటాడు. దానికి యాన్, తను ఎంతకాలం ఇలా నాటకాలు చేస్తుంది, తను కావాలనే చేస్తుంది. అన్ని రుజువుల్ని పోలీసులకి ఇవ్వండి, నేను ల్యాండ్కి వెళ్ళాలి. నేను మళ్ళీ ఆ బాబాను కనిపెట్టగలిగితే బహుశా మోయు తిరిగి వస్తుంది అని అంటాడు. తర్వాత తాను టెంపుల్కి వెళ్ళి, దయచేసి నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వండి, మోయుని తిరిగి నా దగ్గరికి పంపించండి, నేను మోయుని ఒక్కసారి చూడాలనుకుంటున్నాను అని ప్రే చేస్తూ ఉంటాడు. అలాగే తను మళ్ళీ మళ్ళీ తల వంచుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి బాబా వచ్చి తనతో, ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళని వెళ్ళనివ్వు అని అంటాడు. దానికి జియాన్, కలపకర్ర మొదట విరిగిపోయింది, ఇప్పుడు బాగుపడింది, దీని అర్థం మోయు తిరిగి వచ్చిందనమాట. మీరు చెప్పారు నేను ఆత్మశక్తితో బంధించబడి ఉన్నానని, అది మోయునే అన్నారు కదా బాబా అని అంటాడు. దానికి బాబా, ముందు నువ్వు నిజంగా ఆ శక్తితో బంధించబడి ఉన్నావు, కానీ ఇప్పుడు ఆ శక్తి అంతమైపోయింది అని అంటాడు. దానికి జియాన్, అయితే ఆ శక్తి ఎప్పుడు తెగిపోయిందో మీకు తెలుసా అని అంటాడు. అలాగే నేను చెప్పిన కఠినమైన మాటలన్నీ తను వినేసిందా? నా మాటల పశ్చాత్తాపం, నా వేదన తను అర్థం చేసుకోలేకపోయినట్టుంది. ఆమె ఎంతలా బాధపడిందో. నేను తను చనిపోయాక కూడా తనని బాధ పెట్టాను, నేను నిజంగా చాలా నీచమైన మనిషిని అని అంటాడు. దానికి బాబా, ఒకసారి పోయింది మళ్ళీ తిరిగి రాదు, కానీ ఇంకా ఆశ ఉండొచ్చు అని అంటాడు. తర్వాత ఆన్లైన్లో అందరూ మోయుని మెచ్చుకుంటూ ఉంటారు. మేము విలన్ అనుకున్నది నిజానికి ధైర్యశాలి జర్నలిస్ట్ అని. షాకి చూసి ఇప్పుడు నేను పారిపోవాలి అని అనుకుంటుంది. అప్పుడే పోలీసులు ఆమెని అరెస్ట్ చేయడానికి వస్తారు. పోలీసు చెబుతారు, మీరు 5 సంవత్సరాల క్రితం డ్రగ్స్ వాడి మీ ఫ్యాన్స్ని రెచ్చగొట్టి ఒక ధైర్యశాలి జర్నలిస్ట్ని బాధ పెట్టినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని అంటారు. అప్పుడే జియాన్ కూడా అక్కడికి వస్తాడు. షాకి జియాన్తో, నన్ను కాపాడు, నన్ను ఫ్రేమ్ చేస్తున్నారు అని అంటుంది. దానికి జియాన్, నేనే ఆ సాక్ష్యాలని పోలీసులకు ఇచ్చాను, మోయుని బాధ పెట్టిన విషయం కూడా నేనే రిపోర్ట్ చేశాను అని అంటాడు. షాకి విని, ఎందుకు, నువ్వు నాతో ఎందుకు ఇలా చేస్తున్నావని అంటుంది. దానికి జియాన్, 6 years క్రితం మోయు నా ప్రాణాన్ని కాపాడింది అని రిగ్రెట్కి అర్థం లేదు అని అంటుంది. తర్వాత జియాన్ మోయు దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు సమస్త దేశం నీ ధైర్య సాహస కార్యాలని తెలుసుకుంది, నువ్వు అందరి హృదయాల్లో ఒక హీరోవి అయిపోయావు, షాకీకి కూడా శిక్ష పడింది, నువ్వు నన్ను ఎప్పటికీ క్షమించవని నాకు తెలుసు, కానీ నువ్వు నాకు చాలా గుర్తుకొస్తున్నావు. నేను ఇప్పుడే నీ దగ్గరికి వస్తే నువ్వు నన్ను కలవాలనుకుంటావా? కానీ లేదు, నువ్వు నన్ను కలవాలి అనుకోవు, ఎందుకంటే నేను నిన్ను చాలా బాధ పెట్టాను. నీ శరీరం ఇంకా వెచ్చగా ఉన్నప్పుడే నేను షాకీతో పెళ్లి ప్లాన్ చేసుకున్నాను. నువ్వు అంతా చూసావు కదా. షాకీ మాటలు నిజమే, నేను ప్రేమకి అర్హుడని కాదు. ఇప్పుడు నేను నీ దగ్గరికి వచ్చేస్తున్నానంటూ తనని తాను కత్తితో హట్ చేసుకుంటాడు. అప్పుడే అక్కడికి సెక్రటరీ వచ్చి తనని హాస్పిటల్కి తీసుకొని వస్తాడు. గ్రాండ్ పా వచ్చి డాక్టర్ని అడుగుతాడు, నా మనవడికి ఏమైంది అని. దానికి డాక్టర్, క్షమించండి, మేము మా వీలునంతగా ప్రయత్నం చేశాము అని అంటాడు. ఈ మాటలు విని గ్రాండ్ పా షాక్ అవుతాడు. తర్వాత సీన్ రివర్స్ అవుతుంది. మోయు తిరిగి పునర్జన్మ తీసుకుంటుంది. నేను మళ్ళీ పుట్టాను. 5 సంవత్సరాల క్రితం ఈ క్రూజ్ షిప్లో అదే రోజు నేను సడన్గా జియాన్ గదిలోకి వెళ్ళాను. దాని తర్వాత నేను 5 సంవత్సరాలు బాధతో గడిపాను. ఇప్పుడు నాకు ఆ జీవితం వద్దు, నాకు ఇంకో ఛాన్స్ వచ్చింది కాబట్టి నేను మళ్ళీ ఆ తప్పుని చెయ్యను అని అనుకుంటూ ఉంటుంది. అలా అక్కడే ఉన్న యాన్ని చూసి, ప్లీజ్ నాకు హెల్ప్ చేయరా అని అడుగుతుంది. యాన్ కూడా, సరే నేను నీకు హెల్ప్ చేస్తాను, నేను నిన్ను డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తాను అని అంటాడు. ఇంకోవైపు జియాన్ భ్రమలో పడతాడు. అయితే నేను 5 సంవత్సరాల క్రితంలోకి వచ్చేసానా? ఇది చాలా అద్భుతమైనది. ఇప్పుడు మోయు నేను ప్రతిదీ మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయొచ్చు. టైం ప్రకారం మోయు త్వరలోనే ఇక్కడికి రావాలి. ఈసారి నేను తనతో మంచిగా ప్రవర్తిస్తాను అని అనుకుంటూ ఉంటాడు. ఇంకోవైపు మోయు డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది. డాక్టర్ చూసి, నిజంగా ఎవరో షిప్లో నిషేధించిన మందులు తెచ్చారు, నేను ఇప్పటికే పోలీసులకి కాల్ చేశాను అని అంటాడు. యాన్ మోయుతో, నీ పేరు ఇంకా నాకు తెలీదు అని అడుగుతాడు. దానికి మోయు, నా పేరు జియాంగ్ మోయు, నువ్వు నన్ను మోయు అని పిలవచ్చు అని అంటుంది.
ఇక్కడ జియాన్ ఆలోచిస్తాడు, ఇంత టైం అయింది, మోయు ఇంకా ఎందుకు రావడం లేదు అని. ఇక్కడ మోయు నియమాలు వివరిస్తూ ఉంటుంది. జియాన్ మోయుని చూసిన వెంటనే తనని హక్ చేసుకుంటాడు. మోయు, నన్ను క్షమించండి, మీరు నన్ను ఎవరో అనుకుని తప్పుగా అనుకుంటున్నట్టున్నారు, నాకు మీరు తెలీదు అంటూ తను తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. జియాన్ యాన్తో, మోయు నీతో ఎందుకుంది, మీరిద్దరూ ఏం చేస్తున్నారు అని అంటాడు. దానికి యాన్, నేను ఎవరితో ఉన్నా అది మీకెందుకు అని అంటాడు. జియాన్ ఆలోచిస్తాడు, నేను 5 సంవత్సరాల క్రితానికి తిరిగి వచ్చేశాను, అయితే మోయు కూడా తిరిగి వచ్చిందా, కానీ మోయు యొక్క ప్రవర్తన నా పట్ల ఎందుకు ఇలా ఉంది, బహుశా తను నా మీద ఇంకా కోపంతో ఉండొచ్చులే అని అనుకుంటాడు. మోయు ఆలోచిస్తుంది, జియాన్ సడన్గా నన్నెందుకు కలిశాడు, అతను కూడా రీబోర్న్ అయ్యాడా లేదా నా చావు గురించి తెలుసుకున్నాడా అని అనుకుంటూ ఉంటుంది. తర్వాత జియాన్ మోయుకి ఫ్లవర్స్ని ఇస్తాడు. మోయు, మీరు ఇలా చేయాల్సిన అవసరం లేదు అని అంటుంది. దానికి జియాన్, నువ్వు కూడా రీబోర్న్ అయ్యావు కదా, నన్ను క్షమించు, ఇదంతా నా తప్పే అని అంటాడు. దానికి తను, నేను నా ప్రేమనంతా నీ మీదే ఉంచాను, కానీ నా బ్రదర్ని, నా ఫ్రెండ్స్ని నేను వదిలేశాను అని అంటుంది. దానికి జియాన్, నువ్వు నా కోసం ఇంత మంచిదానిగా ఉన్నావో నాకు బాగా తెలుసు, ఇప్పుడు నాకు అర్థమైంది, దయచేసి ఒక్కసారికి నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వు అని అంటాడు. దానికి తను, ఇప్పుడు మనకి రెండో జీవితం లభించింది కాబట్టి ఒకరినొకరం విడిపోదామని తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జియాన్ చేతుల్లోని పువ్వులు నేల మీద పడిపోతాయి. ఇలాంటి ఒక సీన్తో డ్రామా కూడా ఎండ్ అవుతుంది. హీరోయిన్ చేసింది కరెక్టేనా కాదా, మీకేమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. చూసేసి వెళ్ళిపోకుండా కుదిరితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.